నమస్కారం. రాజకీయాల్లో గెలుపు అంతిమంగా గెలుపేనా? లేక కొన్నిసార్లు అదే గెలుపు రాబోయే ప్రమాదానికి మొదటి హెచ్చరిక కావచ్చు కదా. చూడండి, ఆధునిక రాజకీయాలంటే కేవలం ఉపన్యాసాలు, ర్యాలీలు, హామీలు మాత్రమే కాదు. వాటి వెనకాల డేటాతో నడిచే ఒక పెద్ద యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది. ఈరోజు మనం అలాంటి ఒక రాజకీయ వ్యూహం లోపలికి తొంగి చూద్దాం. ఇదొక కేస్ స్టడీ లాంటిది. పైన చూడ్డానికి గెలుపులా కనిపించినా దాని లోపల దాగి ఉన్న హెచ్చరికల్ని ఎలా పట్టుకోవాలి, మరి ఆ హెచ్చరికల్నే పాలనను మెరుగుపరిచే అవకాశాలుగా ఎలా మార్చుకోవాలి, లోతుగా చూద్దాం రండి. మన ప్రయాణం ఎలా సాగుతుందంటే, ముందుగా ఒక ఎన్నికల ఫలితం వెనుకున్న మిస్టరీతో మొదలుపెడదాం. తర్వాత నేరుగా క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడి ప్రజల గొంతుక విందాం. అక్కడ్నుంచి ఒక వ్యూహకర్త కళ్లతో డేటాను ఎలా చూడాలి, మన సొంత అభిప్రాయాల్ని అంటే పక్షపాతాల్ని పక్కన పెట్టి ఎలా విశ్లేషించాలో తెలుసుకుందాం. ఆ డేటాని ప్రజల ఆశలతో, ఆకాంక్షలతో కలిపి అసలు సమస్యెక్కడుందో పట్టుకుందాం. చివరిగా ఈ విశ్లేషణతో ఒక పక్కా గవర్నెన్స్ బ్లూప్రింట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అప్పుడే ఈ కొత్త ప్రచార యంత్రాంగం అసలు స్వరూపమేంటో మనకి అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనం ఒక రాజకీయ పరిశోధన మొదలుపెడుతున్నాం. మన ముందున్న కేస్ మంత్రాలయం నియోజకవర్గం. పైన చూస్తే అంతా క్లియర్, స్పష్టమైన విజయం. కాని లోతుగా చూస్తే బలహీనతకు సంబంధించిన వేలిముద్రలు కనిపిస్తున్నాయి. చూడండి, రాజకీయాల్లో గెలవడం మాత్రమే ముఖ్యం కాదు, ఆ గెలుపు ఎంతకాలం నిలబడుతుంది అనేది అంతకన్నా ముఖ్యం. కొన్నిసార్లు పెద్ద పెద్ద విజయాల్లోనే భవిష్యత్తులో రాబోయే ఓటమికి పునాది పడుతుంది. ఆ పునాదిని ముందే పసిగట్టడమే అసలైన వ్యూహం. ఇక్కడ చూడండి, 2019లో గెలుపు మార్జిన్ సుమారు 24,000 ఓట్లు. అదే 2024కి వచ్చేసరికి ఆ మార్జిన్ సగానికి పైగా కరిగిపోయింది. ఇది కేవలం అంకెల్లో తగ్గుదల కాదు, ప్రజల మద్దతులో వస్తున్న ఒక చిన్నపాటి భూకంపానికి ఇది సంకేతం. అసలు ఈ మార్పు ఎందుకొచ్చింది? నెమ్మదిగా మొదలైన కోతానా, లేక అకస్మాత్తుగా జరిగిందా? ఈ నెంబర్ల వెనుకున్న కథేంటి? ఇది ఓటర్లలో పెరిగిన ఉదాసీనత, లేక నిశ్శబ్దంగా పెరుగుతున్న ఆగ్రహమా? అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. గెలిచారు సరే, మరి ఇంత పెద్ద మార్జిన్ ఎందుకు కోల్పోయారు? ఇది ఓటర్ల నిరాశకు సంకేతమా, లేక ప్రత్యర్థి వ్యూహం బాగా పనిచేసిందా? స్థానిక నాయకత్వం మీదేమైనా అసంతృప్తి ఉందా? లేదంటే సంక్షేమ పథకాలు ప్రజలకు చేరడంలో ఎక్కడైనా తేడా కొట్టిందా? మనం ప్రతి క్లూని, ప్రతి ఆధారాన్ని పరిశీలిద్దాం. ఎందుకంటే ఈ ప్రశ్నకు సమాధానం దొరికితే మనం కేవలం ఒక నియోజకవర్గం కథను అర్థం చేసుకున్నట్టు కాదు, ప్రజాస్వామ్య నాడిని పట్టుకున్నట్టు. అవును, నంబర్లు మనకు ఏం జరిగిందో చూపిస్తాయి, కాని ఎందుకు జరిగిందో చెప్పలేవు. ఆ ఎందుకు అనే సమాధానం కోసం మనం మట్టిలోకి దిగాలి, ప్రజల మధ్యకు వెళ్ళాలి. వాళ్ల పొలాల్లోకి, వాళ్ల ఇళ్లల్లోకి, వాళ్ల దైనందిన జీవితాల్లోకి, వాళ్ల కష్టాల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే చివరికి రాజకీయాలు అంటే ప్రజలే కదా, వాళ్ల ఆశలు, వాళ్ల ఆవేదనలు. డేటాకి ఈ మానవ ముఖాన్ని మనం జోడించనంతవరకు అదంతా కేవలం అంకెల గారడిగానే ఉండిపోతుంది. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లాలో తుంగభద్రా నది ఒడ్డున ఉన్న మంత్రాలయం నియోజకవర్గం గురించి. శ్రీ రాఘవేంద్రస్వామి పుణ్యక్షేత్రంతో ఈ ప్రాంతం ఎంతో ప్రసిద్ధి. ఇక్కడి ప్రజల జీవనాధారం ప్రధానంగా వ్యవసాయమే. ఇక్కడ సామాజికంగా చూస్తే ఓబీసీ, బోయ అంటే వాల్మీకి వర్గానికి చెందిన ఓటర్లు ఎక్కువ. ఒక ప్రాంతం యొక్క రాజకీయ నాడిని పట్టుకోవాలంటే ముందుగా మనం అక్కడి సామాజిక, ఆర్థిక నిర్మాణాన్ని, ఆ నేల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ఇవి కేవలం సమస్యల లిస్ట్ కాదు, ఇవన్నీ బ్యాలెట్ బాక్స్లో వినిపించిన నిశ్శబ్ద నిరసనలు. ఎండిపోయిన ప్రతి పొలం, గుంతలు పడ్డ ప్రతి రోడ్డు, పనికోసం ఊరు వదిలి వెళ్లిన ప్రతి యువకుడు, ఇవన్నీ ఆ తగ్గిన మెజారిటీకి ఒక్కో కారణం. ప్రజలు తమ రోజువారీ జీవితంలో ఎదుర్కొనే ఈ కష్టాలే వాళ్ల ఓటింగ్ నిర్ణయాలను శాసిస్తాయి. వాళ్ల అసంతృప్తికి మనం గొంతుక ఇవ్వనప్పుడో వాళ్లు తమ ఓటుతో సమాధానం చెప్తారు. సర్, ప్రజల ఎమోషన్స్ని, గ్రౌండ్ రియాలిటీని డేటాతో కలపాలి అంటే ఒక డిసిప్లైన్డ్ పద్ధతి కావాలి. ఇది ఊహలతో చేసే కళ కాదు, కఠినమైన సూత్రాలపై ఆధారపడ్డ ఒక శాస్త్రం. ఇప్పుడు ఆ వ్యూహాత్మక విశ్లేషణకు పునాదిలాంటి కొన్ని కీలక సూత్రాల్ని చూద్దాం. మొట్టమొదటి, ఇంకా చాలా ముఖ్యమైన సూత్రమేంటంటే వాస్తవాలకు కట్టుబడి ఉండటం. దీన్నే సోర్స్ ట్రూత్ లాక్ అంటారు. అంటే మనం వేసే ప్రతి అడుగు, ప్రతి విశ్లేషణ నిరూపించగల వాస్తవాల మీద ఆధారపడి ఉండాలి.
ఊహలకు, మన ఇష్టాయిష్టాలకిక్కడ చోటు లేదు. నిజం ఎంత కఠినంగా ఉన్నా దాన్ని ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. అప్పుడే మనం సరైన పరిష్కారం వైపు మొదటి అడుగు వేయగలుగుతాం. ఇక రెండో సూత్రం, మనల్ని మనం ప్రశ్నించుకోవడం. మనందరికీ కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు ఉంటాయి. వాటినే బయాస్ అంటాం. ఉదాహరణకు, ఒక లీడర్ ఒక కమ్యూనిటీలో పాపులర్ అని మనం నమ్మితే ఆ నమ్మకాన్ని బలపరిచే డేటాను మాత్రమే వెతికే ప్రమాదముంది. దీన్ని దాటాలంటే మన నమ్మకాలకు వ్యతిరేకంగా ఉన్న ఆధారాలను కూడా మనం చురుకుగా వెతకాలి. ఇదే నిజమైన నిష్పక్షపాత విశ్లేషణ. చూడండి, సమాచారంతో కూడిన ప్రజాప్రసంగం, బాధ్యతతో కూడిన విశ్లేషణ, ఇవి మన రాజ్యాంగ విలువలను గౌరవించడమే. ప్రతి ఓటర్ గౌరవాన్ని కాపాడటం మన ప్రాథమిక విధి. రైట్. ఇప్పుడు ఈ సూత్రాల్ని ఆయుధాలుగా తీసుకుని మంత్రాలయం డేటాని లోతుగా తవ్వి చూద్దాం. ఆ తగ్గిన మెజారిటీ వెనుక ఉన్న అసలు కారణాలేంతో తేలుద్దాం. అంకెల భాషని ప్రజల భాషలోకి అనువదించి ఓటరు మనసులో ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది డేటాని, ప్రజల జీవిత కథల్ని కలిపే ఒక ప్రక్రియ. చూడండి, డేటా చాలా స్పష్టమైన కథ చెప్తోంది. 2019 నుంచి 2024 మధ్యలో వైఎస్సార్సీపీ ఓట్ షేర్ సుమారు 5% తగ్గింది. అదే సమయంలో టీడీపీ ఓట్ షేర్ దాదాపు 3% పెరిగింది. దీన్ని బట్టి అర్థమయ్యేదేంటి? ఇది కేవలం కొందరు ఓటర్లు నిరాశతో ఓటు వెయ్యకుండా ఇంట్లో కూర్చోవడం కాదు. ఇది ఓట్ల బదిలీ. అంటే ఓటర్లు చురుకుగా ఒక ఆల్టర్నేటివ్ను వెతుక్కుంటున్నారు. మరి ఇంత మార్పుకు కారణమైన ఓటర్లెవరు? ఏ వర్గాలు దూరమయ్యాయి? ఈ ప్రశ్నలకు జవాబులే మన తరువాతి వ్యూహానికి దారి చూపిస్తాయి. ఈ విశ్లేషణ చాలా ముఖ్యం. ఏ రాజకీయ పార్టీకైనా కొన్ని బలాలుంటాయి. ఇక్కడ చూస్తే వాలంటీర్ నెట్వర్క్, సిట్టింగ్ ఎమ్మెల్యే పలుకుబడి, ఇవి ప్రత్యర్థులు అంత తేలిగ్గా కాపీ చేయలేని ఆస్తులు. వీటిని ఒక కోటలా కాపాడుకోవాలి. మరోవైపు సంక్షేమ పథకాలు, అవి ఒక రేస్ లాంటివి. అందరూ పోటీపడతారు. దానిమీదే పూర్తిగా ఆధారపడటం ప్రమాదం. మన అసలైన బలాలేంటి, బలహీనతలేంటి అని నిష్పక్షపాతంగా అంచనా వేసుకుంటేనే దానికి తగ్గట్టుగా మనం వ్యూహాన్ని నిర్మించుకోగలం. ఇప్పటిదాకా మనం సమస్య ఏంటో నిర్ధారించాం. ఒక మంచి డాక్టర్ జబ్బుని గుర్తించడమే కాదు, దానికి సరైన మందు కూడా ఇస్తాడు. అలాగే ఒక మంచి స్ట్రాటజిస్ట్ సమస్యను విశ్లేషించడమే కాదు, దానికి స్పష్టమైన, ఆచరణలో పెట్టగల ఒక పరిష్కారాన్ని చూపిస్తాడు. ఇప్పుడు మనం ఆ గవర్నెన్స్ బ్లూప్రింట్ ఎలా నిర్మించాలో చూద్దాం. ఏ ప్రచారానికైనా ఒక బలమైన ప్రణాళిక కావాలి. దానికి ఇవి 4 స్తంభాలు. దీన్నే 4D వ్యూహమంటాం. 1 అటాక్, అంటే ప్రత్యర్థి బలహీనతలను టార్గెట్ చేయడం. 2 ప్రిజర్వ్, అంటే మన కోర్ ఓట్ బ్యాంకును కాపాడుకోవడం. 3 ఇన్నోవేట్, అంటే కొత్త పనులతో ప్రజల్లో భవిష్యత్తుపై ఆశలు రేకెత్తించడం. ఇక 4ది డిఫెండ్, అంటే నాయకుడి ఇమేజ్పై, ప్రభుత్వంపై వచ్చే విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడం. ఈ 4 కలిస్తేనే ప్రచారం పటిష్టంగా ఉంటుంది. గమనించండి, ఈ ప్లాన్ ఊహించి రాసింది కాదు. ఇది పూర్తిగా డేటా ఆధారితం. బోయవర్గంలోని విభేదాలు పరిష్కరించాలి. ఎందుకంటే వాళ్ల ఓట్లు చీలకూడదు. యువతకు స్కిల్ ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే గ్రౌండ్లో మనం వలసల సమస్యను గుర్తించాం. మహిళలకు ప్రభుత్వ సాయం టైంకి అందేలా చూడాలి. ఎందుకంటే వారి నమ్మకాన్ని తిరిగి గెలవాలి. ఇక్కడ ప్రతి యాక్షన్ డేటా నుంచి వచ్చిన ఒక ఇన్సైట్ మీద ఆధారపడి ఉంది. జనం పెద్ద పెద్ద ప్రాజెక్టుల కోసం ఏళ్ల తరబడి ఆగలేరు. వాళ్లకి వెంటనే ఉపశమనం కావాలి. ఇదే వెల్ఫేర్ యాక్సిలరేటర్ కాన్సెప్ట్. ఆలోచించండి, పెన్షన్ ఒక్కరోజు లేటైనా అది ప్రభుత్వ వైఫల్యం. అదే ఒక ఊరికి తాగునీటి సమస్యని వెంటనే పరిష్కరిస్తే అది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. లాంగ్ టర్మ్ విజన్ అవసరమే, కాని చిన్న చిన్న తక్షణ విజయాలు ప్రజల్లో పెద్ద నమ్మకాన్ని నింపుతాయి. చూడండి, ఒక గొప్ప వ్యూహం కాగితం మీద ఉంటే సరిపోదు. అది గ్రౌండ్లో ఆచరణలోకి రావాలి. వ్యూహం ఒక మెదడులాంటిది అయితే ఆపరేషన్స్ ఒక శరీరంలాంటిది. ఈ రెండిటి మధ్య సరైన సమన్వయముంటేనే ఫలితముంటుంది. ఇప్పుడు ఆ వ్యూహాన్ని, ఆపరేషన్స్ని ఎలా కలుపుతారో చూద్దాం. చాలా సింపుల్. ఎందుకు అనే ప్రశ్నకు సమాధానం వ్యూహం, ఎలా అనే ప్రశ్నకు సమాధానం ఆపరేషన్. ఉదాహరణకు, రైతుల మద్దతు సాధించాలి అనేది ఎందుకు, మరి ఎలా? ప్రతి రైతు ఫోన్కి సరైన టైంకి సబ్సిడీ సమాచారం వాట్సాప్లో పంపడం అనేది ఎలా?
టార్గెట్ లేకుండా ప్లాన్ ఉండదు, ప్లాన్ లేకుండా టార్గెట్ రీచ్ అవ్వలేం. అయితే ఈ మొత్తం ప్రక్రియలో ప్రతి పౌరుడి గోప్యతను గౌరవించడం అత్యంత ముఖ్యం. భారతదేశ డీపీడీపీ చట్టం ప్రకారం వారి డేటాను ఉపయోగించే ముందు వారి స్పష్టమైన అనుమతి తీసుకోవడం తప్పనిసరి. ఇది కేవలం చట్టం మాత్రమే కాదు, మన నైతిక బాధ్యత కూడా. దీన్నే పొలిటికల్ ఇంజనీరింగ్ అంటారు. ఇది పాత రాజకీయాల్లా కేవలం హామీలు, కుల సమీకరణాల మీద ఆధారపడదు. ఇదొక శాస్త్రీయ పద్ధతి. సమస్యను గుర్తించడం, డేటాతో విశ్లేషించడం, ఒక పరిష్కారాన్ని డిజైన్ చేయడం, దాన్ని అమలు చేయడం, ఆ తర్వాత ఫలితాలను కొలవడం. ఇది గవర్నెన్స్ను ఒక ఇంజనీరింగ్ ప్రాబ్లంగా చూస్తుంది. దీని అంతిమ లక్ష్యం ఒక్కటే, ప్రజల జీవితాలను మెరుగుపరచడం. చివరిగా ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఆధునిక రాజకీయ ప్రచారాలు ఇప్పుడు పాలన కోసం చేసే డేటా ఇంజనీరింగ్ ప్రాజెక్టులుగా మారుతున్నాయా? ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగలే కావచ్చు, కాని ఈ కొత్త యుగంలో అవి ప్రభుత్వ పనితీరు మీద ప్రజలు ఇచ్చే అతిపెద్ద యూజ్ ఆఫ్ ఫీడ్బ్యాక్ లాంటివి. ఈ ఫీడ్బ్యాక్ను సరిగ్గా విశ్లేషించి పాలనను మెరుగుపరచడమే అసలైన ప్రజాస్వామ్యం. దీని గురించి ఆలోచించండి. మీరు ప్రజలను కేంద్రంగా చేసుకుని పనిచేసే నాయకుడుగా ఎదగాలనుకుంటే, మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనుకుంటే blueprintstrategies.ai ని mgr@blueprintstrategies.ai వద్ద సంప్రదించండి, లేదా 08042041602కు కాల్ చేయండి. పర్పస్ బియాండ్ పాలిటిక్స్.